కేరళలో వాయనాడ్లో ప్రాబ్లం అయింది కదా, అక్కడ మీరు చూడండి ప్రతి ఒక్కళ్ళు చేసే ఒక చిన్న సమాజ సేవ మల్లికార్జున గారి ఆశయం, అది బంగారు తల్లి కాన్సెప్ట్. అక్కడ వాళ్ళు చేసినది 121 అడుగుల బ్రిడ్జ్, 130 మంది సోల్జర్స్, 31 గంటలు నిర్విరామంగా కళ్ళు మూసుకోకుండా నాన్ స్టాప్ బ్రీత్లెస్ అన్న కండిషన్లో వాళ్ళు కట్టారు బ్రిడ్జిని. దట్ ఈస్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ రెస్క్యూ ఆపరేషన్. మిగిలిన ఎలాంటి ఎంగేజ్మెంట్ ఎంటర్టైన్మెంట్ అయినా కొన్ని గంటలు మాత్రమే మనకి ఒక అద్భుతాన్ని కానీ ఒక మెంటల్ ప్లెజెంట్ కానీ ఇస్తుంది. కానీ ఈ బ్రిడ్జ్ కొన్ని లక్షల మందికి ఎప్పటికీ క్రాస్ చేయడానికి పనికొచ్చేది. దట్ ఈజ్ నథింగ్ బట్ డిసిప్లిన్, డెడికేషన్, డివోషన్ అండ్ డిటర్మినేషన్ టువర్డ్స్ ద కంట్రీ అండ్ ద సొసైటీ. అక్కడ ఎవరి పేర్లు శిలాశాసనంలో చెక్కబడి ఉండవు, కానీ ఎప్పటికీ దాన్ని కట్టింది ఎవరంటే ఇండియన్ సోల్జర్స్ అని చెప్పుకుంటాం. సో ప్రతి వాళ్ళు సోల్జర్సే. ఇక్కడ మన సమాజం కోసం ఏం చేయాలనుకున్నా ప్రతి ఒక్కళ్ళు సోల్జరే. కాకపోతే ఏదైనా చేయాలి అన్న ఒక చిన్న ఆలోచన విత్ డిసిప్లిన్ మనకి కావాల్సింది. ఆ బ్రిడ్జ్ కట్టిన వాళ్ళకి సారథ్యం వహించినది ఎవరో తెలుసా ఎవరికైనా? సీతా సల్కే, బంగారు తల్లి. షీఈ్ అన్ ఆర్మీ ఇంజనీర్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎ ఉమెన్ వెన్ షీ ఈజ్ ఎడ్యుకేటెడ్. రిమెంబర్, అది ఆమె ఇక్కడ ఆమె పేరు సీత, కానీ ఆ 31 గంట మిగిలిన సోల్జర్స్తో పాటు ఆ బ్రిడ్జి కట్టడానికి శివంగిలా పనిచేసింది. అది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బంగారు తల్లి వెన్ దే ఆర్ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు మనం చేసేది కూడా అదే. ఇప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్లో ఒక బంగారు తల్లి కనిపించింది. ఇలాంటి వాళ్ళు ఎందరో, అంటే బంగారు తల్లులు దే ఆర్ ఎవర్ రెడీ ఫర్ రంగం ఏదైనా, కథన రంగమైనా కత్తి దూసుకుని ముందుకు వెళ్ళిపోవటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఒకటి వాళ్ళకి కావాల్సిందే, వాళ్ళు ఒక విద్యలో నైపుణ్యాన్ని సంపాదించి ముందుకు వెళ్ళిపోవటం మాత్రమే. దానికి మనవంతు సహాయం మనం చేసేది.